సంగతి నేను మర్చిపోలేదు. చూడండి, ఎవరమ్మా నువ్వు అని అడిగిన వాళ్లతో మీరు దయదలిచి ఇంట్లో ఉండనిచ్చారని నేను చెప్తే ఉంచుకున్నాడు అని బయటికి వెళ్లి వాళ్ళు మార్చి చెప్పొచ్చు. అందుకే నేను అబద్ధం చెప్పాను. జమ తగ్గింది. నువ్వు అచ్చం మా చంద్రం పోలికల్లోనే ఉన్నావు బాబు. కాపాడిన ప్రతి మనిషి కన్నబిడ్డలాగే కనిపిస్తాడమ్మా. రండి, నా కారులో దిగబెడతాను. గుడికి వెళ్ళిన మీ అమ్మ ఇంకా రాలేదేమ్మా? నేను వెళ్ళి చూసేస్తానుంటు. రా బాబు. అన్నయ్య, తలకా కట్టేమిటి? నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళలేదా? చెప్పానుగా బాబు, నీకు నా కొడుక్కి పోలికలున్నాయని. అందుకే అది భ్రమపడింది. లోపలికి వెళ్దాం పద బాబు. మొహంలో పోలికలే గాని అంతస్తులో లేవులే బాబు. మేం పేదవాళ్ళం. మరో దానిలో కూడా పోలిక లేదమ్మా. నీ అబ్బాయికి తల్లి, తండ్రి, చెల్లి అంతా ఉన్నారు. కానీ నేను ఏకాకిని. అంటే నీకు తల్లిదండ్రులు లేరా బాబు? తల్లి లేదు, కానీ ఈ గుండెల్లో ఉంది. తండ్రి ఉన్నాడు, కానీ ఈ గుండెల్లో మాత్రం లేడు. నీ తండ్రి ఎలా ఉంటాడో కూడా నీకు తెలీదా బాబు? జ్ఞాపకం లేదు. ఉంటే అతని లోకాన్నే మర్చిపోయేలా చేసేవాణ్ణి. అమ్మా పద్మ, మీ నాన్నగారిని పిలుచుకురా, బాబును పరిచయం చేద్దాం. నాన్నగారు నేను వెతుకుతూ ఇప్పుడే బయటికెళ్ళారమ్మా. ఆయన వచ్చే వరకు ఉండు బాబు. నువ్వు చేసిన సాయానికి కృతజ్ఞత అయినా చెప్పుకోవాలిగా. నేను కృతజ్ఞత కోసం ఎదురు చూసే మనిషిని కానమ్మా, పిలుపు కోసం ఎదురు చూసే మనిషిని. అవసరం అయితే కబురు చేయండి, వస్తాను. అదేమిటి, మీరిక్కడే ఉన్నారా? అతను జానకి బాబు. అమ్మా, నాన్న నాన్న, మన ఇంటికి ఎవరో పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తున్నారు. మన ఇంటికా? పోలీస్ ఇన్స్పెక్టరా? అవును. అరే, మన చంద్రం అండి. చూసావా పద్మ, కన్న తల్లి కళ్ళు కొడుకు ఏ రూపంలో ఉన్నా కనుక్కుంటాయి. అక్కా చెల్లెల కళ్ళేమో అన్న ఏం తెస్తున్నాడా అని తప్ప ఎలా ఉన్నాడా అని చూడవు. ఆడబుద్ధి రానిమ్మంటుందే గాని పోనిమ్మను. చాలే ఊరుకోండి, మీరిద్దరూ కలిసి దాన్ని ఆట పట్టిస్తున్నారు. నువ్వు వెళ్ళిన పని ఏమైంది బాబు? అందుకే కదమ్మా ఈ అవతారం. నన్ను హైదరాబాద్ లో పోస్ట్ చేశారు. అలాగా, కలిసి వచ్చేటప్పుడు అలాగే ఉంటుంది బాబు.
పద్మం చూసుకెళ్లిన హైదరాబాద్ వాళ్ళు కూడా సంబంధం ఖాయం చేసుకుంటున్నామని నిన్ననే ఉత్తరం రాశారు. అయితే ఇకనే బావగారిని ఇల్లరికని తెచ్చుకున్నట్టేనన్నమాట. ఎవరిదా ఫోటో? నాదే, కానీ నాది కాదు. ఎస్, నీలాగే ఉన్న ఒక నేరస్తుడిది. నేరస్తుడా అని మనం గట్టిగా అంటే అతను మన మీదే ఎదురు కేసు పెడతాడు. పేరు జమదగ్ని. చట్టాన్ని చూసి చిరునవ్వు నవ్వుతాడు, న్యాయాన్ని చూసి మందహాసం చేస్తాడు. అతను కోటీశ్వరుడని అందరికీ తెలుసు, కానీ ₹1 కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు. ఎన్నిసార్లు దాడులు జరిపినా పట్టుబట్టం లేదు. అతను నేరస్తుడని నిరూపించడానికి ప్రయత్నం చేసిన మన వాళ్ళు తెల్లమొహాలు వేసుకుని తిరిగి వస్తున్నారు. అది మన అసమర్థత సార్. కాదు, అతని సమర్థత. అందుకే ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను. అతను నీ పోలికలతో ఉండటం నీకెంతో అడ్వాంటేజ్ అవుతుంది. తప్పకుండా సార్. అతను నేను కాకపోయినా నా రూపం నేరస్తుడి రూపంలో ఉండటం నేను సహించలేను. అతన్ని చట్టానికి చుట్టాన్ని చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. ఇదిగో ఆ కేసుకు సంబంధించిన ఫైల్. థ్యాంక్ యూ సార్. పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ నా కాళ్ళు చేతులు ఆటం లేదండి. ఏం పర్వాలేదు, అబ్బాయి చంద్రం అన్ని చూసుకుంటాడులే. బాబు చంద్రం, 4 రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టైనా సరే కళ్యాణ మండపం విషయం పెళ్లి పనులు చూసుకోకూడదు. సెలవు పెట్టడం కుదిరే పని కాదమ్మా. మా ఎస్పీ గారు నాకు ముఖ్యమైన పని అప్పగించారు. ఏం బాబు, చిక్కు విడదీయలేని సమస్య ఏదైనా వచ్చిందా? అలాంటిదే ఒక విచిత్రమైన కేసు అప్పగించారు. ఒక అతను మా డిపార్ట్మెంట్కి మింగుడు పట్టడం లేదట. ఎలాగైనా సరే అతన్ని పట్టుకుని మా డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టమని అడిగారు. ఎవరు బాబు అది? జమదగ్ని. అరే, అదేమిటి నాన్న? చెయ్యి జారిపోయింది బాబు. కేసు గురించి చెప్పాను కానీ అందులో విచిత్రమైన విషయం చెప్పలేదు కదా. ఆ జమదగ్ని అచ్చం నాలాగే ఉంటాడట. ఎందుకు ఉండకూడదన్నయ్య? ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు కూడా అచ్చం ఒకేలా ఉండొచ్చు కదా. చాలేవే, మనిషిని పోలిన మనిషి ఉండటం సహజం బాబు. ఆ కేసు కూడా వదిలేసి ముందు చెల్లయ్య పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చూడు. చూడకపోతే ఊరుకుంటుందా? నన్ను సాధించి మరీ వదిలిపెట్టదు. ఎలా ఉంది లల్లి మా ఇల్లు? బాగుందా? నీకు నచ్చిందా? ఇదిగో నన్ను పెళ్లి చేసుకుంటే ఇల్లంతా నీదే. అన్ని అబద్ధాలే. నన్ను పెళ్లి చేసుకుంటే ఈ మేడంతా నీదే. అమ్మాయిని విసిగించకండి రా, పైకి తీసుకెళ్లి రూమ్ లను రాలల్లి, నువ్వు నా గదిలోకి రా. నా గది ఎంత బాగుంటుందో తెలుసా? ఏమిటి బావా అర్ధాంతరంగా నా ఇంటి మీద పడ్డావు? ఇలా నిలబడి చెప్పేసేది కాదు, బోల్డ్ చెప్పాలి. పైకి పద పద. ఆ చంద్రంగాడి తల్లిని చంపుతానని మాటిచ్చి ఎందుకు తట్టావో తెలుసుకోవడానికి ఈ ఊరొచ్చాం. ఏం చేయను, సరిగ్గా సమయానికి ఆ జమదగ్ని గారు అడ్డుపడ్డాడు. వీడెవడయ్యా? పిలిస్తేనే ఎవడో పలకని ఈ రోజుల్లో పిలవా పెట్టకుండా వచ్చి కాపాడేస్తున్నాడు. ఊళ్ళోనే ఉంటావుగా, నువ్వే చూద్దువు గాని. ఏంటో అది కాఫీ గట్లా తాగుతున్నావు? మా హైదరాబాద్ లో కుక్కలు తాగుతాయి గట్లా, అవుగా తాపిచ్చాయా? మా బ్రదర్ అలా అనుకో. ఈ మధ్య అరవట మానేసి కరవట మొదలెట్టాడు. అంటే కుక్కనా? ఏయ్, ఏంట్రా ఇది పాపిగా? ఏమైందిరా నీకు? ఇలా కుక్కలా మురుగుతున్నారా? రేయ్, ఈయన తీసుకెళ్ళి కట్టేయండి. అమ్మో, కరుస్తాడేమో. అందుకనే చెబుతున్నాను. ఇదిగో వాడు కరవడం అంటూ మొదలెడితే ఇంటిని బాతి కుక్కలమైపోతాం. కట్టేయండి రా. పట్టుకో పట్టుకో. చేసేయ్, గొలుసేసేయ్. ఈ కేసు ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడో చూసినట్టు ఏంటి బాబు? మీ ఆసుపత్రిలో రక్తం ఎక్కించే దగ్గర నుంచి ఇలాగే కుక్కలా మురుగుతున్నాడు పాపం. మా హాస్పిటల్లోనా? ఎరా బులయా? అవునండి. రక్తం తీసుకొచ్చింది నువ్వే కదా? అవునండి. ఏ గ్రూప్ రక్తం అది? ఒక గ్రూప్ అండి. అదెక్కడ ముదరస్టపు గ్రూప్ రా? మరండి ఆయనకి రక్తం ఎక్కిద్దామని తెస్తా ఉంటే బాటిల్ పగిలిపోయిందండి. మనిషి పోతాడేమోనని కుక్క రక్తం తీసుకొచ్చేసానండి. అయ్యో, కేసు బాగా ముదిరిపోయిందే. అంటే పోతాడా? పోడు, కానీ చిత్తకార్తె వచ్చే లోపల ఆ రక్తానికి విరుగుడు చేయపోతే కొంపలు అంటుపోతాయి. అయితే ఆ విరుగుడు పడేదాకా వీడు మురుగుడు ఆపడా? వారం రోజుల్లో నేను ఆ రక్తం మార్పిడి చేస్తాను కదా. రేయ్, డబల్ స్ట్రాంగ్ గొలుసులతో వాడిని కట్టేయండి. నేను అక్కడే ఉంటే నువ్వు మళ్ళీ నన్ను ఎత్తుకుపోతావని భయపడి మా నాన్న ఊరు పిలిపించారు. నేను ఇక్కడున్నానని తెలిస్తే వాళ్ళు మళ్ళీ నిన్ను అక్కడికి తీసుకెళ్తారేమో. లేదు, ఆ గోచిల్లో ఎవరో ఒకళ్ళకి నన్ను బలవంతాన కట్టబెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు నేను మామూలు చంద్రానికి కాను, ఎస్ఐని. నిన్ను బలవంతంగా ఎవరికైనా ఇచ్చి కట్టబెడితే ఊరుకుంటానా? ఏమో, ఇంటి చుట్టూ కాపలా పెట్టారు, నన్నేమో ఇల్లు కదలొద్దన్నారు. మరి ఇప్పుడు ఎలా వచ్చా? ఎలా వచ్చానా?
ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే నా కన్నీరే